ఈనాటి సభకు వచ్చిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి, సభ నిర్వహిస్తున్న సాంబశివరావు గారికి, మిత్రులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి, వీరయ్య గారికి, ఎస్వి గారికి అందరికీ కూడా పేరు పేరున వందనం. ఇవాళ అందరి తరఫున జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారే మాట్లాడి వివరంగా చెప్తే బాగుంటుందని మేమందరం కూడా అభిప్రాయపడుతున్నాం. విషయం ఏంటంటే స్థూలంగా ఎవరం వివరణ అంతిమంగా అందరం కోరుకునేది ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించే అవకాశం ఉండాలి. నాగేశ్వర్ గారు అభిప్రాయం చెప్పినప్పుడు చాలాసార్లు నాకు కూడా నచ్చకపోవచ్చు. అంత మాత్రం చేత నాగేశ్వర్ గారి మీద కత్తులు దూయవలసిన అవసరం లేదు. ఆ అభిప్రాయ విభేదాలను స్పష్టంగా తెలియజేయవచ్చు. ఇది ఇట్లా కాదండి, ఇట్లా చేస్తే బాగుండును అనే ఒక ప్రతిపాదన పెట్టవచ్చు. దాని బదులుగా ఆయన మీద దాడికి దిగటం ఇది చాలా అన్యాయము, అమానుషం, అనాగరికం. ఈ పద్ధతులను అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇంతకుముందు సాంబశివరావు గారు అన్నట్టు భవిష్యత్తులో ఇటువంటి దాడులకు అవకాశం ఉండద్దు. అన్ని అభిప్రాయాలు అందరికీ నచ్చాలని ఏం లేదు. నచ్చకపోతే చెప్పండి, మీ ప్రత్యామ్నాయాన్ని మీరు ప్రతిపాదించండి. అంతే తప్ప దాడులకు దిగటము, మనుషుల పట్ల అమానుషంగా వ్యవహరించటం అనేది మాత్రం తగదు. దీన్ని అందరం కూడా ఇవాళ మనం ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నా. ఒక గొంతుతో ఇవాళ మనం ప్రకటించవలసింది ఏంటంటే చాలా నాగరికమైన పద్ధతుల్లో చర్చ నిర్వహించుకోవచ్చు, సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఆ పద్ధతులను గౌరవిద్దామని సూచన చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు.